హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మేము తింటున్నాము బాయిల్ ఎగ్స్ 12, ఇంకా నేతి బొబ్బట్లు, ఇంకా పావ్ బాజీ, ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇవి 1 by 1 ఎవరిచ్చారో చెప్పుకుంటూ తింటాము. ఐస్ క్రీమ్ కరిగిపోద్ది కదా, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాము. తర్వాత లాస్ట్లో తింటాము, ఇప్పుడు తీసుకొస్తాము. ఓకే, ఫస్ట్ పావ్ బాజీ అడిగింది ప్రశి ఇంకా ఉషాప్రకాష్ గారు. ఇది మీకోసమే పావ్ బాజీ ఛాలెంజ్. ఓకే స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. పావు బయట తీసుకొచ్చాం ఫ్రెండ్స్, బాజీ ఇంట్లోనే ప్రిపేర్ చేసా. సూపర్ ఉంది మమ్మీ. బాగుందా? బాజీ బాగుంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎంతమంది పావ్ బాజీ తిన్నారు, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అది కాక మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నాడో కూడా ఊరి పేరు మెన్షన్ చేయండి. మేము ఇది థర్డ్ టైం ఇది పావ్ బాజీ. ఫస్ట్ టైం హైదరాబాద్లో తిన్నాం, తర్వాత షిరిడీలో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు నా చేతితో తింటున్నాం. ఫస్ట్ టైం నేను చేసుకొని. బాగుంది టేస్ట్. ఇది మీ వల్లనే పాసిబుల్ అయింది తినడం. మీరు అడగడం వల్ల మేము ఈరోజు పావ్ బాజీ తింటున్నాం హోమ్మేడ్ చేసుకొని. మా దగ్గర దొరకదు ఫ్రెండ్స్ పావ్ బాజీ, హైదరాబాద్ వెళ్తే తినాల్సిందే. మిదు విన్ అండ్ నేను ఓడిపోయాను పావ్ బాజీలో. ఇవి పక్క పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ స్వీటా అదే ఎగ్స్ అయినా ఎగ్స్ ప్లేట్ పెట్టి ఎగ్స్ 10 eggs చేయమని పంచాక్షరి గారు ఇచ్చారు, 12 eggs చేయమని సుధా గారు ఇచ్చారు. మేము 12 eggs చేస్తున్నాం, ఎందుకంటే ఇద్దరు ఛాలెంజ్ అయిపోద్ది కదా. ఒకళ్ళు 10 ఒకళ్ళు 12 కోరారు, ఇద్దరిది అయిపోద్ది. పంచాక్షరి ఇంకా సుధా గారు ఈ ఎగ్స్ ఛాలెంజ్ మీకోసమే. ఓకే స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. బతుకుంటుంది మొత్తం.
లోపల నీలం మ్మ్. అతుక్కుంటుంది సార్. ఉప్పు కారం మసాలా వేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఓకే గుడ్. నా రెండు నా మమ్మీ అయిపోతుంది. నాది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఓడిపోయినా నేను గెలిచాను. 12 బాయిలెగ్స్. ఓకేనా? నేను ఓడిపోయాను. మమ్మీ నా స్పీడ్ క్యాచ్ చేసేసింది. ఇప్పుడు బొబ్బట్లు. అంతే ఐస్ క్రీమ్ తెప్పించేస్తే అయిపోతుంది. బొబ్బట్లు అడిగింది శాలిని చిలుకూరి గారు. శాలిని గారు, ఈ ఛాలెంజ్ మీకోసం. మేము చాలా రోజులు అవుతుంది అడిగి, లేట్ అయినందుకు సారీ అండి, కానీ చేస్తున్నాం. మేము ముందే చెప్పాము ఛాలెంజెస్ ఇవ్వండి, ఎంత లేట్ అయినా ఎంత కిందికి వెళ్ళిపోయినా మెసేజెస్ మేము పైకి తీసుకొచ్చి మరీ ఛాలెంజెస్ చేస్తాము. కామెంట్స్ మీరు చేస్తారు కదా, ఛాలెంజెస్ ఇస్తారు కదా, అప్పుడు ఏమైనా మిస్ అయ్యాయా అని మొత్తం చెక్ చేసి మేము చెక్ చేసుకొని మళ్ళీ అన్నీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ వచ్చేసింది చూస్తున్నాము. అందరి చేస్తాము, మాది చేయట్లేదు అని అనుకోకండి. 1 by 1 అన్నీ చేస్తున్నాము. ఇంకా ఇవ్వండి ఛాలెంజెస్. ఏంటో ఇవాళ మరి కామెంట్స్ చాలా తక్కువ వచ్చాయి. ఛాలెంజెస్ రిపీట్ ఇవ్వకండి. అంటే చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ సంథింగ్ అని ఇస్తున్నారు. మార్చండి. ఛానల్ మొత్తం చూడండి, వీడియోస్ ఏం చేసామో చూసి ఏ ఛాలెంజ్ అయితే మేము చేయలేదో అవి ఇవ్వండి, కొత్తవి. అవి చేస్తాము. ఆల్రెడీ చేసే ఉన్నాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఎలా చేస్తాము. అందుకని కొంతమంది పెడుతున్నారు, వాళ్ళకి ఇంకా మెసేజ్ చేస్తున్నాము, ఆల్రెడీ చేసామండి వెళ్ళి చూడండి అనేసి ఛానల్లోకి. ఓకే స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. బాగున్నాయి ఫ్రెండ్స్.
గీ స్మెల్ బాగుంది. సెకండ్ వనా? నాది నేను వినాలి. చూడండి మీరు కుక్ చేసుకుంటాను. నవలడం టేస్ట్ చాలా బాగుంది. నమలుతుంటే నెయ్యి ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. బొబ్బట్ల ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, నేను గెలిచిండు. లాస్ట్ ఛాలెంజ్ ఐస్ క్రీమ్. ఇంకో విషయం ఫ్రెండ్స్, మాకు కామెంట్స్ ఎలా చేస్తున్నారంటే మీరు స్పీడ్గా తినట్లేరు, తినేటప్పుడు ఒకరినొకరు చూసుకొని తింటున్నారు, నీట్గా స్టైల్గా తింటున్నారు, గబగబా తినాలి అది ఇది అంటున్నారు. ఫ్రెండ్స్ మేము ఫస్ట్ నుండి ఇలాగే తింటున్నాము. మా సబ్స్క్రైబర్స్ అందరికీ మాత్రం మేము ఇలా తినడం ఇష్టమే. ఈ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం మా సబ్స్క్రైబర్స్ కాదు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మీరు చాలా నీట్గా తింటున్నారు, నచ్చిందని పెడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీరు, అలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే మీరు సబ్స్క్రైబర్స్ కాదని అనుకుంటున్నాము. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అయితే మేము తినడం నచ్చింది, ఇలా నీట్గా తింటున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నచ్చితేనే కదా, అంతే కదా, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని వస్తున్నాయి. చూసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు అంటే తినేటప్పుడు అరే తను ఎంత అయిపోయింది అని చూసుకుంటాం కదా ఫ్రెండ్స్, చూసుకోకుండా ఎలా తింటాము గబ్బా దాన్ని కూడా కామెంట్ పెడితే ఎలా చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం, లైవ్ చెప్పవా? లైవ్ సండే 9 PM ఈసారి అయితే పక్కా అందరు రండి. ఇవాళ సండే 9 PM లైవ్ చేస్తాం ఫ్రెండ్స్. నలుగురము, మా ఫ్యామిలీ నలుగురం చేస్తాము. మీకు ఏ క్వశ్చన్స్ చేయాలన్నా అడగండి, మేము ఆన్సర్ చేస్తాము. ఛాలెంజ్ ఫుడ్ తినుకుంటూనే లైవ్ చేస్తాము. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా మేము ఆన్సర్ చేస్తాం. ఈసారి కంపల్సరీ మిస్ అవుతాము ఫ్రెండ్స్, మీరు కూడా మిస్ కాకుండా వచ్చేయండి, లైవ్ లో మాట్లాడుకుందాం. సండే 9 PM ఓకేనా? సండే అంటే రేపు. ఉంచుకోండి, అన్ని పనులు తొందరగా చేసుకొని రెడీగా ఉండండి. తినేసి రెడీగా ఉండండి, లేకపోతే మాతో పాటు తినండి. యాజ్ యూర్ విష్. వచ్చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి, కావాలి కూడా, ఇంకా ముందు కూడా. మీరు లేకపోతే మేము లేము. మీ సపోర్ట్ వల్లనే మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది మనది. 13K ఫ్యామిలీ మనది, త్వరలోనే 15K. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చా కరిగిపోతుంది ఐస్ క్రీమ్. స్టార్ట్ చేద్దామా? ఇది ఎవరు వినేత్రో చూద్దాం. లైవ్ లో అయితే చాలాసేపు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్, వచ్చేయండి. మీకు ఎన్ని డౌట్లు ఉంటే అన్ని డౌట్లు అడగండి. మేము ఎక్కడి నుండి ఏంటి మొత్తం చెప్తాము, మా పేర్లు అన్ని చెప్తాం. ఓకే స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. ఇందులో నిధువే కావచ్చు, ఎందుకంటే వాడి ఫేవరెట్ చాక్లెట్. నాకు మా చెల్లెకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇదైతే చూడం మేము, ఇదే ఫ్లేవర్. ఇందాక చెప్పామా చాక్లెట్ అడిగింది ఎవరు, ఐస్ క్రీమ్ అడిగింది ఎవరు?
అరే చెప్పలే. అయ్యో చెప్పలేదా? చెప్పు. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఇచ్చింది హయా. సారీ హయా, మాటలలో పడి స్కిప్ చేసాము. ఐస్ క్రీమ్ ఇంకా జెల్లీ అన్న చెయ్యండి, రెండిట్లో ఏదన్నా ఇచ్చింది. మేము ఐస్ క్రీమ్ తింటున్నాము. ఈ ఛాలెంజ్ హయా నీకోసమే, సారీ రా. ఓకే ఓకే తినేసి హయా కోసం బయట. అలా కామెంట్స్ వచ్చాయి కదా, అందుకని అది మాట్లాడుకుంటూ నీ పేరు మర్చిపోయాం చెప్పడము. అరే పళ్ళురా, పళ్ళ పని అయిపోతుంది. ఛాలెంజ్. కూల్ ఉంది ఫ్రెండ్స్, అసలు పళ్ళు అదైపోతున్నాయి. పళ్ళు జివ్వు అంటున్నాయి. ఐఎమ్ డన్. ఇప్పుడు మాట్లాడడం కూడా కష్టం. ఈ ఛానల్లో నేను ఓడిపోయాను, నీతో గెలిచిండు. లైవ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, లైవ్ అందరూ వచ్చేయండి. సండే 9 PM మేమైతే రెడీగా ఉంటాం, మీరు కూడా వచ్చేయండి. చాలా మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి. మీరు ఎక్కడ, మేము ఎక్కడ అని తెలుసుకోవాలి కదా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మాకు అర్థం అవ్వాలంటే మీతో మాట్లాడాలి, మీరు కూడా మాతో మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, లైవ్ కంపల్సరీ రావాలి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాటికి ఇంతే, నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.